సైకిల్ వేసుకుంటా చాలా దూరం నుంచి చెల్లి సైకిల్ వేసుకొచ్చింది. అంటే చెల్లి అంత దూరం నుంచి సైకిల్ వేసుకుని ఎందుకు రావాలి ఇక్కడికి? బస్సులో ఏదో రావచ్చు కదా. ఎవరి కోసం వచ్చిందంట చెల్లి? పిల్లలు మీరు కూడా ఎందుకు వచ్చారు? మీరు కూడా ఎస్ఐ కోసమే వచ్చారు కదా. చెప్పండి చెల్లి, మేము కూడా ఎస్ఐ కోసం వచ్చామని. చెల్లి మా వాళ్ళు కూడా ఎస్ఐ కోసం వచ్చారు చెల్లి. చెల్లి హలో తమ్ముడా ఏడి ఏడి ఎక్కడున్నాడు? ఏడి వెనకాల బ్లాక్ షర్ట్. అదే అదే ఏ పెద్ద పెద్ద తమ్ముడు ఉన్నాడు అక్కడ. నువ్వు పెద్ద తమ్ముడు తీసుకొచ్చా చిన్న తమ్ముడు తీసుకొచ్చావా? పెద్ద తమ్ముడేనా? అదే వెనకాల పెద్ద తమ్ముడు ఉన్నాడు. అందుకే హాయ్ చెప్పండి. అయ్యో అదే ఇటు వచ్చారు తమ్ముడు. హలో తమ్ముడు. హలో అన్నయ్య. బాగున్నావు తమ్ముడు? బాగున్నా అన్నయ్య. ఎంత బాగున్నావు తమ్ముడు? నీకంటే బాగున్నా అన్నయ్య. నాకంటే బాగున్నావా? తెల్లగా ఉన్నా అన్నయ్య. తెల్లగా ఉన్నావా అంటే నన్ను నల్లగా ఉన్నావు అంటున్నావు తమ్ముడు. నేను చెప్తలేను అన్నయ్య. నువ్వే అన్నావు కదా తమ్ముడు. తమ్ముడు అన్నయ్య ఓకే, నీ పేరేంటి తమ్ముడు? నా పేరు అన్నయ్య. చెప్పు తమ్ముడు. చెవులు చెప్తా చెప్పు. చెవు తినమా తమ్ముడు? పేరు చెప్పు. నా పేరు అన్నయ్య. నీ పేరు? రింకు అన్నయ్య. రింకు. డ్రింకా అన్న వాడు ఎవడో మంకు అంటున్నాడు. అరే మక్కేంట్రా? అరే డ్రింకేనా? రింకీ అన్నయ్య. ఏమో డ్రింకీనా? రింకీ. అరే ఏంటి అన్నయ్య వాడు ఎవడో డాంకీ అంటున్నాడు అన్నయ్య. అరే ఎవడో డాంకీ అన్నది. అరే ఏ పేరు తమ్ముడు? అర్థం కావట్లేదు తమ్ముడు. నా పేరు రింకీ. నీ పేరు? అరే ఎవడో డాంకీ అన్నాడు ఇక్కడ. తమ్ముడు మళ్ళీ ఒకసారి చెప్పు తమ్ముడు. నా పేరు రింకీ. ఓకే, తమ్ముడు పేరు ఏంటిది? రింకీ. అరే డాంకీ అన్నోడు చెవులు రెండు పైకి కడతాను రై. రింకీ. ఓకే రింకీ అన్నయ్య. రింకీ అన్నయ్య బాగున్నావా? నేను బాగున్నా అన్నయ్య. చెల్లి నువ్వు బాగున్నావా? ఎంత బాగున్నావు చెల్లి? చెల్లి సరే ఈరోజు తమ్ముడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెల్లి? అన్నయ్య అన్నయ్య అందరి ముందు ఒక క్వశ్చన్ అడిగావు అన్నయ్య. ఏంటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. అవును. వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే మధ్యాహ్నము కోడి మాంసము బిర్యానీ పెడుతున్నారని వచ్చారా? ఏరా మధ్యాహ్నం బిర్యానీ చికెన్ పెడుతున్నారు వచ్చారా? లేదు లేదు తమ్ముడు మా వాళ్ళు లేదు 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 చెల్లి మా వాళ్ళు ఎందుకు రాలేదు. ఏసీ దగ్గరికి వచ్చారు. మంచి మంచి కథలు నేర్చుకుందామని, పాటలు నేర్చుకుందామని, స్టోరీస్ విందామని, మీలాంటి చిక్కి చిక్కి చెల్లిని చిక్కి చిక్కి తమ్ముడిని చూద్దామని వచ్చారు. అవునా? అవును అవునా ఫ్రెండ్స్? మీరు ఏసీ కోసం వచ్చారా? నేనైతే ఏసీ కోసం రాలేదన్నయ్య. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారని వచ్చాను. మధ్యాహ్నం భోజనం? అది తమ్ముడు అలా రాకూడదు. చికెన్ కర్రీ బాగుందన్నయ్య. చికెన్ కర్రీ బాగుంది. 2 లెగ్ పీసులు వచ్చాయన్నయ్య. లెగ్ పీసులు వచ్చా? అబ్బా తమ్ముడు అన్న అది చికెన్ బాగున్నాయి. ముందు మనం ఏసీ దగ్గరికి రావాలి కదా. అదేనయ్య మా చాక్లెట్ వచ్చింది. మా చాక్లెట్ వచ్చి ఇది ఏసీ గురించి చెప్తారు రండి అని పిలిచిందన్నయ్య. చెల్లి తమ్ముడికి ఏం చెప్పావు నువ్వు? ఏసీ కోసం చెప్పావా? మరి ఏసీ దగ్గరికి మరి తమ్ముడు ఏమో నువ్వు ఏసీ దగ్గరికి రమ్మని చెప్తే చికెన్ కోసం వచ్చానని చెప్తున్నాడు. అన్ని జరగొట్టేసాడు. అదే అన్నయ్య రెండింటికి రా చికెన్ పెడతారని చెప్పింది. చెల్లి నువ్వు వాడికి చెప్పావా? అలానే కొట్టుకోమాకండి. ఓకే ఓకే. అరే మీరు కొత్త వాళ్ళు తీసుకొచ్చారు కదా, మీరు కూడా అలాగే చెప్పారు చికెన్ పెడతారు. అలానే చెప్పారన్నయ్య. ఏరా అలానే చెప్పారు. అలాగే చెప్పారు కొత్త వాళ్ళకి. మరి ఏమని చెప్పారు? అరే నువ్వేమని చెప్పావురా? VBS అని చెప్పావా? ఏం నేర్పిస్తారని చెప్పావు? ఏం చెప్తున్నారని చెప్పావు? వెరీ గుడ్. అడుగు చూడు మా వాడు కొత్త వాళ్ళని ఇద్దరు తీసుకొచ్చాడు. VBS జరుగుతుంది, పాటలు నేర్పిస్తాడు. VBS అంటే ఏందన్నయ్య? అరే VBS అంటే నేను చెప్తాను అన్నయ్య. విజయవాడ బస్ స్టేషన్. అబ్బో విజయవాడ బస్ స్టేషన్ VBS అంటే అది కాదు. కాదు కాదు తమ్ముడు నేను చెప్తానయ్య. చెప్తాము. విశాఖపట్నం బస్ స్టేషన్. అదే కాదు కాదు ఎవరికి చెప్పరా? ఎలా నన్నా ఏదో అన్న మాస్క్ తీసి చెప్పు. మాస్క్ తీసి చెప్పరా? మాస్క్ తీవా? చెప్పు.
వెకేషన్ బైబిల్ స్కూల్ అంట తమ్ముడు. వెకేషన్ బైబిల్ స్కూలా? ఆ. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయన్నయ్య? ఇక్కడ చక్కగా పాటలు నేర్పిస్తారు, కథలు నేర్పిస్తారు, వాక్యాలు నేర్పిస్తారు, యేసయ్య గురించి చెప్తారు, మంచి మంచి మాటలు. చెల్లి నువ్వు నా వెనకరా, మాకే భయం వేస్తుంది నాకు. మంచి మంచి కథలు చెప్తారు, మంచి మంచి ఆటలు ఆడిస్తారు, ఇంకా బోల్డన్ని విషయాలు నేర్పిస్తారు. అవునా అన్న? మరి నువ్వు అందుకనే మధ్యాహ్నం ఉదయం వచ్చిన దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నావు కదా? అవునండి, నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నావు కదా? ఏసయ్య దగ్గర మన పాపలు మనం ఒప్పుకోవాలి కదా అన్నయ్య. అవును, మరి నువ్వు ఒప్పుకున్నావా? లేదన్నయ్య. మరి ఏ తమ్ముడు ఇప్పుడు ఒప్పుకోవచ్చా అన్నయ్య? ఎప్పుడైనా నువ్వు ఒప్పుకోవచ్చు. యేసయ్య దగ్గర మనం వచ్చినప్పుడు యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే యేసయ్య మనల్ని క్షమిస్తాడు తమ్ముడు. పాపాలంటే ఏంటన్నయ్య? మనం అబద్ధాలన్నా, దొంగతనాలు చేసినా, ఎవరినన్నా కొట్టినా, లేదా కాగితాలు పడేసినా, బొబ్బులికి కల్తీని అంటించినా, ఇలాంటివన్నీ మనం యేసయ్య దగ్గర ఒప్పుకోవచ్చు. అవునా అన్నయ్య? అవును. అయితే నేను ఒప్పుకుంటానని యేసయ్య దగ్గర నాకు ప్రార్థన నేర్పిస్తావన్నయ్య? అరే మీరు అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా యేసయ్య దగ్గర? నిజంగా యేసయ్య దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటున్నారా? చెల్లి, మీ తమ్ముడికి యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకోవాలని చెప్తున్నావా? అంటే ఇప్పుడు చెప్పలేదా? అరే ఇన్ని రోజుల నుంచి సండే స్కూల్కి వస్తున్నావు, నిన్న వచ్చావు, ఇవాళ వచ్చావు, ప్రతి సండే వస్తున్నావు, అయినా తమ్ముడికి చెప్పలేదు నువ్వు? కొట్టడు, నువ్వు కొట్టాలి. ఆడు కొట్టినా నువ్వు యేసయ్య ప్రేమను చూపించి కొట్టకుండా చెప్పాలి. ఓకేనా? పిల్లలు మీరేం చేస్తారు మరి? ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పింది మర్చిపోతారా? ఇంటి దగ్గర వాళ్ళకి చెప్తారా? మరి వాళ్ళు కూడా చర్చికి తీసుకుని వస్తారా? నిజంగా యేసయ్య గురించి చెప్తారా మీరు? మా వాళ్ళు కూడా ఈ రోజు నుంచి వాళ్ళు విన్నది ప్రతిదీ చెప్తారు చెల్లి. ఓకేనా చెల్లి? ఎంతకి నేను అడగడం మర్చిపోయాను, మీది ఏ ఊరు చెల్లి? మాదన్నయ్య? తమ్ముడు మీరే? మాది తమ్ముడు. అరే పడిపోతా తమ్ముడు. చాలా దూరం అన్నయ్య. చాలా దూరమా? ఏ ఊరు తమ్ముడు? అరే చాలా దూరం అన్నయ్య. అరే ఎంత దూరం తమ్ముడు? సరే ఎంత దూరమో సరే అది చెప్తాను. ఊరు పేరు చెప్తాము. మా ఊరు పేరు అన్నయ్య మల్లడుగు అన్నయ్య. మల్లడుగు. మళ్ళీ అడిగా? అదే మళ్ళీ అడుగుతున్నాను తమ్ముడు, అందుకే నేను చెప్పు. మా ఊరు పేరు మల్లడగనయ్య. అదే మళ్ళీ అడుగుతున్నాను తమ్ముడు, చెప్పు తమ్ముడు, ఊరు పేరు ఏంటి? ఇంటికేనా పిలుచుకొచ్చావు వేసుకొని? అరే అరే చెప్పాను అసలు. ఏంటైంది తమ్ముడు? మా ఊరు పేరు మల్లడగనయ్య. ఓహో, మీ ఊరు పేరే మల్లడుగా? మంచిది. ఎంతకి మీరందరూ స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారా? చెల్లి నువ్వు కూడా వెళ్తున్నావు స్కూల్కి? మా స్కూల్ కూడా వేరే ఊర్లో ఉంటది అన్నయ్య. ఏ స్కూలు? నువ్వు నాకిన పల్లె. ఏంటది? నువ్వు నాకిన పల్లె అన్నయ్య. నువ్వు నాకిన పల్లె? నువ్వు నాకిన పల్లె? అవునన్నయ్య. అరే రే. సరే ఇంతకు ఏ క్లాస్ చదువుతున్నారు? పెద్ద క్లాస్ అన్నయ్య. పెద్ద క్లాస్? అరే తమ్ముడు ఏదో పెద్ద క్లాస్ చదువుతున్నాడు, సైలెంట్ గా ఉన్నాడు. ఏ క్లాసు? సెకండ్ క్లాస్ అన్నయ్య. ఏ క్లాస్ తమ్ముడు? సెకండ్ క్లాస్ అన్నయ్య. సెకండ్ క్లాసా? అరే ఎవరాళ్ళు కిరీటాలు చెప్పేస్తున్నారు అన్నయ్య? నాకు కిరీటం ఇవ్వలేదన్నయ్య. అరే నీకు కిరీటం ఇవ్వలేదా? అరే తమ్ముడికి చెల్లికి కిరీటాలు ఉన్నాయి ఇంకా? ఎవరి దగ్గర ఉన్నాయి? నేను వెళ్ళిపోతానని నాకు కిరీటం వేయలేదన్నయ్య. అరే తమ్ముడు కిరీటం తీసుకొస్తున్నాను నీ కోసం. రా తమ్ముడు. వెళ్ళేటప్పుడు ఇస్తారా అన్నయ్య? ఇస్తాం. ఇదిగో వచ్చేసారన్నయ్య. అమ్మాయి తాళ్ళు లేకపోతే తమ్ముడికి చెల్లికి ఎట్ట కట్టనమ్మా నేను. ఉట్టి తీసుకొచ్చి చేతిలో పెడతారు. అన్నయ్య నాకు ప్రార్థన నేర్పి అన్నయ్య. ప్రార్థన నేర్పించిన? సరే అందరూ కళ్ళు మూసుకొని తమ్ముడితో పాటు మనం కూడా ప్రార్థన నేర్చుకుందాం. చెల్లి కళ్ళు మూసుకో, తమ్ముడు నువ్వు కూడా కళ్ళు మూసుకోవాలి. తలకాయ కిందకు వచ్చాలి. అందరూ తలలు కిందకు వచ్చి కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. ఇంకా కళ్ళు తెరిచి చూస్తున్నారు. అనే నువ్వు నేర్పి నువ్వు ఎక్కడెక్కడ వెళ్తానా? ఓకే కళ్ళు మూసుకున్నారా? యేసయ్యా యేసయ్యా మీకు వందనాలయ్యా. నీకు వందనాలయ్యా. పొద్దున్న నుంచి మాకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. ఇప్పుడు వరకు
మమ్మను కాచినందుకు వందనాలయ్యా. వందనాలయ్యా. ఈ రోజు నుంచి మేము అబద్ధాలు ఆడకుండా తమ్ముడు చెప్తాడు. అయ్యి ఏంటో వాళ్ళకి చెప్తున్నావు కదా, వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్తాను. లేదు నువ్వు కూడా చెప్తాడు. అబద్ధాలు ఆడకుండా తమ్ముడు చెప్పు. అరే నువ్వే చెప్పు. ఇద్దరు చెప్పాలి. అరే 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 అది చెల్లి అలా కొట్టుకోకూడదు. ఒకళ్ళు చక్కగా ప్రేమించుకోవాలి. ఓకే చక్కగా. ఓకే యేసయ్యా నేను కాదు తమ్ముడు, నేను అనాలి. సరే నేను పాపినయ్యా. అరే మనందరం పాపులమే వేచాము తమ్ముడు. మళ్ళీ చెప్పు. యేసయ్యా. అరే అందరూ కలుపురా, కళ్ళు చెప్తారు. నేను పాపినయ్యా. పాపిని కాదయ్యా. అరే నేను పాపిని కాదు కదనయ్యా. నువ్వు పాపివే తమ్ముడు. ఎందుకంటే మనము తెలిసి తెలియక ఎప్పుడైనా సరే అబద్ధాలు చెప్పుకుంటాము, అది పాపమేగా. అవుననే. మరి అక్కతో గొడవ పడుతున్నావు కదా, అది పాపమే. సరేనే. అమ్మ నాన్నలు చెప్పిన మాట వినకుండా ఒక్కోసారి అమ్మ నాన్నకి ఎదురు చెప్తాం, అది పాపమే కదా. సరేనే. ఒకసారి మరి మనం చేసిన పాపాలు వేసే దగ్గర ఒప్పుకుందామా? సరే. యేసయ్యా నేను పాపిని. చాక్లెట్ పాపి. అరే చాక్లెట్ ఒకటే కాదు కదా, నువ్వు కూడా అదిగో. సరే యేసయ్యా నేను పాపిని. వీళ్ళందరూ పాపులు. వాళ్ళందరూ పాపులే, నువ్వు కూడా పాపులని ఒప్పుకో. సరే. ఓకే యేసయ్యా నేను పాపిని. జోషన్న పాపి. నేను పాపిని తమ్ముడు. నువ్వు పాపివి. అవును నేను పాపినే. పెద్ద పాపివి. అవును పాపినే. కానీ యేసయ్య నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాక నన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేశాడు తమ్ముడు. వెనక్కి జరగండి. పాపాలు ఒప్పుకుంటే క్షమించేస్తారన్నయ్య. పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుంచి దూరం చేసి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. అంటే పవిత్రులుగా అంటే మంచి పిల్లలుగా మారుస్తాడు. అయితే నేను మంచి పిల్లడు అవుతాను. నువ్వు మంచి పిల్లడు అవుతావా తమ్ముడు? నువ్వు మంచి పిల్లడు అవుతావా? చెల్లి నువ్వు కూడా మంచి పిల్లడు అవుతావా? ఓకే అయితే ఇప్పుడు ఒక్కసారి అందరు కళ్ళు మూసేయండి. వీళ్ళందరూ కూడా మంచి పిల్లలు అవుతారు అడుగుతాను. వీళ్ళలో కొంతమంది చెడ్డ పిల్లలు అవుతున్నారు తమ్ముడు. లేదన్నా మంచి పిల్లలు అవుతారు కదా పిల్లలు. ఇదిగో ఈ క్రౌన్స్ చిప్పి బాల్స్ చేసి నీ మీద తీసుకున్నారు. అయ్యో కలిపేయాలి. తమ్ముడు ఇప్పుడు చక్కగా అందరూ కళ్ళు మూసుకున్నాము. మన మధ్య ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎవరు కళ్ళు తెరవకూడదు. అన్నయ్య మేము కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తాం అన్నయ్య. కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తారా? సరే మీరు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.